ఇప్పటికైనా మనమందరం కలిసికట్టుగా ఒక ఉద్యమాన్ని రూపకల్పన చేస్తేనే ఏది చేసినా కానీ స్వార్థంతో కూడుకున్నటువంటి పని ఉంటుంది తప్ప ఇంతవరకు అన్నట్టుగా నరసింహారెడ్డి గారు ఎవరైనా ఏదైనా ఉద్యమంలో భాగస్వాములయ్యి ఒక నాయకత్వం వహించినైతే ఆయన పార్లమెంట్ సభ్యుడా లేకపోతే శాసనసభ్యుడా అనేటువంటి ఒక మాటగా వస్తుంది తప్ప లేదు స్వచ్ఛందంగా నేను సేవ చేస్తా అనేటువంటి ఒక మాట మాత్రం ఎక్కడ కూడా కనబడతలేదు. కాబట్టి స్వచ్ఛందంగా సేవా తత్పరతతోటి అవినీతికి ఆస్కారం లేకుండా అటువంటి కార్యకర్తలు ఉన్నప్పుడు మాత్రమే ఏదైనా ఉద్యమం సఫలీకృతం అవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఉద్యమాన్ని ఉధృతం చేసినట్టుగా అటువంటి కార్యాచరణ కార్యక్రమాన్ని రూపకల్పన చేయవలసిందిగా మా తరఫున కోరుతూ తెలంగాణ ప్రాంతంలో సాధ్యమైనంత మేరకు ఏ పిలిపించినప్పటికీ కూడా ఆ పిలుపులో ప్రత్యక్షంగా భాగస్వాములు అవుతూ ప్రత్యేక తెలంగాణ వచ్చేంత వరకు కూడా మేము సపోర్ట్గా ఉంటామనేటువంటి ఒక విషయాన్ని తెలియజేస్తూ ముగిస్తాం.